అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హన్మకొండ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన హన్మకొండ నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారని, ప్రస్తుతం హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్లో ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. సుదర్శన్ రెడ్డి పల్స్, బీపీ సరిగ్గానే ఉన్నాయని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే హన్మకొండ రోహిణి ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్య సేవల కోసము హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే పెద్ది సుదర్శన్ రెడ్డిని స్వయాన అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా తీసుకొని బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈరోజు ఉదయం ఒక్కసారిగా హార్ట్ అటాక్ తోటి ఆయన రోహిణి ఆసుపత్రికి రావడం జరిగింది. హన్మకొండ ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఆయన పల్స్ తక్కువ కొట్టుకోవడం, గుండె కూడా కొట్టుకోవడం అయిపోయినా కూడా సిపిఆర్ చేసి వైద్యులు బతికించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు, బీపీ పల్స్ కూడా ఏదైతే కంట్రోల్లో ఉన్నట్టు కూడా రోహిణి ఆసుపత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆయనకి కొంత లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కూడా వైద్యులు తెలుపుతా ఉన్నారు. మరి మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కి వైద్యులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఏదైతే అంబులెన్స్ వెంబడే బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. స్వయాన వారిని ఆసుపత్రి వరకు కూడా వారు వెంట ఉంటారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గ్రీన్ ఛానల్లో యశోదకు తరలించేందుకు ముందస్తుగానే పోలీస్ శాఖను కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు కూడా సహకరించడంతో కూడా కాన్వాయ్ ని నేరుగా తొందరగా హైదరాబాద్ చేరుకునే విధంగా పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్ లో ఉందని కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తెలపడం జరిగింది. అలాగే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కూడా గుర్తించామనేది కూడా వైద్యులు చెప్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి పల్స్, బీపీ సరిగ్గానే ఉన్నాయని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి పంపిస్తున్నట్లు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ విషయం తెలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 2001 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆయన సేవలు అందిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆరోగ్య పరిస్థితి విషమించడం, దానిపైన స్పందించినటువంటి కేసీఆర్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని వెంటనే హన్మకొండకు పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే అంబులెన్స్ హన్మకొండ రోహిణి ఆసుపత్రి నుంచి బయలుదేరింది. మేబీ 1.5 hour 2 hours లోపల అటు హైదరాబాద్ ఏదైతే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకునే విధంగా పోలీస్ శాఖ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా అవకాశం కల్పించారు. వారు వెంటనే వితిన్ 2 hours లో హైదరాబాద్ కు చేరుకునే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హన్మకొండ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన హన్మకొండ నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారని, ప్రస్తుతం హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్లో ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామన్నారు. సుదర్శన్ రెడ్డి పల్స్, బీపీ సరిగ్గానే ఉన్నాయని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హన్మకొండ ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్ నుంచి మాత్రం కొద్దిసేపటి క్రితమే గ్రీన్ ఛానల్ ద్వారా కూడా
హైదరాబాద్ ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి అయితే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డిని అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు కూడా రోహిణి హాస్పిటల్ కి చేరుకుని అతని యొక్క ఆరోగ్య పరిస్థితిపై కూడా డాక్టర్లతో ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా మెరుగైన వైద్యం కోసం ఎక్కడ తరలించాలని చెప్పి దాంట్లో కూడా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతకి అటువంటి గ్రీన్ ఛానల్ ద్వారా అయితే హైదరాబాద్ కి అయితే తరలించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్ వెంట కూడా హైదరాబాద్ వెళ్ళేటువంటి అంబులెన్స్ వెంటనే కూడా ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు కూడా అదే వెహికల్ లో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో కూడా హైదరాబాద్ ఉన్నటువంటి యశోద ఆసుపత్రి తరలించి కూడా మెరుగైన వైద్యం చేయించాలని చెప్పి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. పెద్ద సురేష్ రెడ్డి ఉదయం 7:30 ప్రాంతంలో మాత్రం అస్వస్థతకి గురైన తర్వాతకి అతను చనిపోయినట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చిన పెద్ద అన్ని కూడా ఖండిస్తూ ఉదయం నుంచి కూడా డాక్టర్లు అయితే మీడియా సమావేశం నిర్వహించారు. వరుసగా ఇటు రోహిణి హాస్పిటల్ సంబంధించిన వైద్యుల బృందం కూడా చెప్పడం జరిగింది. ఏతుందో కూడా పెద్ద సురేష్ సంబంధించిన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతానికైతే అతను సంబంధించినటువంటి శరీరం అయితే కూడా సహకరిస్తుంది. పక్కనకైతే పల్స్ రేట్ కానీ అదేవిధంగా మిగతా సంబంధించిన పల్స్ తో పాటు మిగతా సంబంధించిన అన్ని కూడా సరిగానే ఉన్నాయంటూ కూడా డాక్టర్లు కూడా వైద్య బృందం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు నర్సంపేట నియోజకవర్గం అయితేంది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అభిమానులు అయితే కూడా పెద్ద సంఖ్యలో రోహిణి హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. చేరుకున్న క్రమంలో వారందరినీ కూడా పోలీసులు పక్కకు తరలించి అతనికి మెరుగైన వైద్యం చేసేందుకైతే హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మాత్రం ఇటు పెద్ద సురేష్ రెడ్డికి మాత్రం ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతానికైతే వైద్యానికి అయితే అతని శరీరం సహకరిస్తుందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం అంటే అతను గత కొంతకాలం కూడా న్యూమోనియాతో అయితే బాధపడుతున్నాడు కాబట్టి అదేవిధంగా ఇటు కార్డియాక్ అరెస్ట్ జరిగింది కాబట్టి కాస్త ఉదయం అస్వస్థకు గురయ్యాడు కాబట్టి ఉదయం అయితే బాడీ సహకరించలేదు. కానీ ఇటు సిపిఆర్ అయితే పల్స్ రేట్ కూడా నిలకడగానే ఉంది కాబట్టి మెరుగైన వైద్యం చేయించాలనే కాన్సెప్ట్ తోటైతే యశోద హాస్పిటల్కి అయితే తరలించాలని భావించిన క్రమంలో వారందరినీ అంబులెన్స్ ద్వారా పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రముఖంగా ఇక్కడ ఒక గ్రీన్ ఛానల్ ద్వారా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా సంబంధించిన వారంతా కూడా ఇటు సిపి శ్వేతన్ అయితే కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడే క్రమంలో కూడా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నేరుగా అంబులెన్స్ త్వరగా హాస్పిటల్ కు చేరుకునే విధంగా ఒక గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవడం, ఆ వెంటనే పోలీసులు కూడా దానికి సానుకూలంగా ఉంచడం, అదేవిధంగా ముందు కూడా పోలీసులకు సంబంధించిన వెహికల్ అదేవిధంగా అంబులెన్స్ తో పాటు కాబట్టి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మాత్రమే 2 వెహికల్స్ మాత్రమే అలౌ చేసినటువంటి క్రమంలో త్వరగా యశోద హాస్పిటల్ తరలించాలి, అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి సూచించిన క్రమంలో మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశం అయితే ఉంది. సునీత, ఇప్పుడు ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అంబులెన్స్ ఎక్కడి వరకు వచ్చింది? హాస్పిటల్ కి ఇంకా ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే గత 40 నిమిషాల క్రితం అయితే వరంగల్ హన్మకొండ ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్ నుంచి అయితే బయలుదేరింది అంబులెన్స్. ఈ ప్రస్తుతానికైతే జనగామ దాటి పెంబర్తి వరకు అయితే వెళ్లారంటూ సమాచారం అవుతుంది. మరొక 50 నుంచి 60 నిమిషాల వ్యవధిలో మాత్రం ఇక్కడ యశోద హాస్పిటల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికైతే ఆయన అదే అంబులెన్స్ లో కూడా వెంటిలేషన్ సహాయం అదేవిధంగా వెంటిలేషన్ సహాయంతో కూడా తీసుకెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో వెంటనే అక్కడ అడ్మిట్ చేసుకునే విధంగా వైద్యుల బృందాన్ని ముందస్తుగానే అలర్ట్ చేసి వారు కూడా అందుబాటులో ఉంచే విధంగా చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత, అయితే ఇప్పుడు శ్రీకాంత్, ఇప్పుడు సుదర్శన్ రెడ్డితో పాటుగా ఎవరెవరు ఉన్నారు? ఆ అంబులెన్స్ లో ఎవరెవరు వస్తున్నారు? ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా ఆయనతో పాటు? అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు కూడా అక్కడికి వచ్చారు కాబట్టి హన్మకొండలో వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉందా హైదరాబాద్ కి? ఖచ్చితంగా ఉందని చెప్పారు. ఈ వార్త తెలిసిన వెంటనే కూడా ఇటు హరీష్ రావు స్వయంగా అక్కడ డాక్టర్స్ తో మాట్లాడడం జరిగింది. అతని యొక్క చేసే వైద్యం అదేవిధంగా అతను జరిగినటువంటి ఏ విధంగా కార్డియాక్ అరెస్ట్ జరిగిందో దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలను అయితే తెలుసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వారితో ఫోన్ లో మాట్లాడుతూ తన యొక్క ఆరోగ్య క్షేమాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ కూడా స్వయంగా వరంగల్ కి అయితే వచ్చారని చెప్పొచ్చు. ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
నేతలు కూడా ఇక్కడికి భారీగా అయితే తరలి వచ్చారు. అదేవిధంగా వరంగల్ తో పాటు అతని సొంత నియోజకవర్గమైనటువంటి నర్సంపేట ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వచ్చారని చెప్పవచ్చు. ఈ ప్రస్తుతానికైతే అతన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అయితే అంబులెన్స్ లో హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు క్రమంలో అతని వెంట వెళ్లేందుకైతే ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మాత్రమే వారి వెంట వెళ్తున్నారని చెప్పొచ్చు. మిగతా సంబంధించిన వారంతా కూడా కొద్దిసేపటి తర్వాతకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఇప్పుడు మెరుగైన వైద్యం అందించాలి, త్వరగా హాస్పిటల్ కు తీసుకెళ్లాలి కాబట్టి మిగతా సంబంధించిన వెహికల్స్ ఏది కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే మిగతా ఏది జరగకుండా ఉండేందుకైతే ముందస్తుగానే ఒక ప్రణాళికాబద్ధంగా అయితే కూడా ఇటు సిపి ఆదేశాల మేరకు అయితే పోలీసులు కూడా అలర్ట్ కావడం, ఎలాంటి ట్రాఫిక్ క్లియర్ లేకుండా కూడా వారిని త్వరగా యశోద హాస్పిటల్ తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో మాత్రం యశోద హాస్పిటల్ చేరుకునే అవకాశం ఉంది సునీత. అయితే ఇప్పుడు మీరు ముందుగా అన్నట్లు కూడా శ్రీకాంత్, ఏదైతే సుదర్శన్ రెడ్డి హెల్త్ కి సంబంధించి కూడా కాస్త మిస్యూజ్ గా దాన్ని వాడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కానీ ఏమైనా మాట్లాడారా, వారు దాని గురించి స్పందించారా? దీంతో కూడా డాక్టర్ల బృందం అయితే కుటుంబ సభ్యులు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా స్పందించడం జరిగింది. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎవరు కూడా ఫేక్ ప్రచారం చేయకూడదు. అదేవిధంగా అతని మరణించినట్లు కొన్ని వస్తున్నటువంటి సోషల్ మీడియా వేదిక కూడా చేస్తున్నటువంటి మెసేజ్లను కూడా తీసివేయాలంటూ కూడా వారు వేడుకోవడం జరిగింది. మరోవైపు ఇటు డాక్టర్లకు సంబంధించినటువంటి బృందాలు రెండు విధాలుగా అయితే వైద్యం అయితే చేస్తున్నారు. మొదటిగా ఇటు కార్డియాక్ సంబంధించిన డాక్టర్లు, మరోవైపు నిమోనియాకు సంబంధించిన డాక్టర్లు రెండు బృందాలుగా ఇతనికైతే వైద్య సహాయం అందిస్తున్నారు. అందులో వీరికి సంబంధించినటువంటి అతని యొక్క పల్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంజోగ్రామ్ చేయడం, మిగతా సంబంధించిన వివరాలు కూడా వారు మీడియా ముందు అయితే వెల్లడించారు. ప్రస్తుతానికైతే ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది, ఆరోగ్యం అయితే సహకరిస్తుంది, అతను చేసేటువంటి ట్రీట్మెంట్ అయితే సహకరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఫేక్ ప్రచారం చేయొద్దంటూ కూడా వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇటు డాక్టర్ల బృందం కూడా చెప్పినటువంటి కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.